నమస్కారం. మరి ఆంధ్రప్రదేశ్లో భారతీయ జనతా పార్టీ అటు వైసీపీ నుంచి వచ్చిన వారిని లేదా వేరే పార్టీల నుంచి వచ్చిన వారందరినీ కూడా హక్కును చేర్చుకోవడానికి సిద్ధంగా ఉందనిపిస్తోంది. ఎందువల్లంటే ప్రస్తుత పరిస్థితులు మనం గమనించినట్టయితే ఏకైక పార్టీగా ఆంధ్రాలోని పటిష్టవంతం చేయడానికి అవసరమైనటువంటి సామగ్రి ఎలాగ అవసరమో అదేవిధంగా పటిష్టడానికి అవసరమైనటువంటి మనుషులు ఏ ప్రాంతం నుంచి వచ్చినా పర్వాలేదు, ఎటువంటి వారు వచ్చినా పర్వాలేదు, భారతీయ జనతా పార్టీలో చేర్చుకోవడానికి మేము సిద్ధంగా ఉన్నాము. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్లోని మరో ప్రత్యామ్నాయ శక్తిగా బీజేపీ ఎదగాలంటే కంపల్సరీగా జనం కావాలి. ఈ జనం ఎవరు రాజకీయ నాయకులు ఎక్కడి నుంచి వారిపైన ఎన్ని కేసులు ఉన్నప్పటికీ, వారిపైన ఎటువంటి ఆరోపణలు ఉన్నప్పటికీ కూడా వారు పార్టీలో చేరతామంటే పార్టీ బలోపేతానికి వీరందరినీ తీసుకోవడం అవసరం అనే దృష్టితోటి భారతీయ జనతా పార్టీ యోచిస్తున్నట్టు మనకు స్పష్టమవుతుంది. మరి ప్రస్తుతానికి ఎవరైనా రాజీనామా చేసిన వారు, వైసీపీలో రాజీనామా చేసిన వారు వేరే పార్టీలోకి దేంట్లోకైనా వెళ్ళాలి అనుకుంటే వారికి బీజేపీ తప్ప మరో ప్రత్యామ్నాయం లేదు. ఎందుకంటే కమ్యూనిస్ట్ పార్టీలో చేరడానికి ఎలాగో కమ్యూనిస్టులకి బలం లేదు, బీజేపీకి బలం లేకపోయినప్పటికీ కూడా సంకీర్ణ ప్రభుత్వంలో వారు కూడా భాగస్వాములు కావడం, కేంద్రంలో అధికారంలో ఉండడం వల్ల అనేక మంది ఈ బీజేపీనే తమ కేంద్రంగా మలుచుకుంటున్నారు. రాబోయేటటువంటి రోజుల్లో ఎవరైతే రాజీనామాలు చేస్తున్నారో ఉన్నత స్థాయి నేతలు సైతం భారతీయ జనతా పార్టీలోనే చేరే అవకాశం ఉంది. వారికి ఆ అవకాశం కల్పించేది కూడా భారతీయ జనతా పార్టీ మాత్రమే. ఎందువల్లంటే పార్టీ పటిష్టానికి వ్యక్తులు అవసరం. కాబట్టి ఈ వ్యక్తులందరినీ సేకరించేందుకు, వ్యక్తుల ద్వారా పార్టీని పటిష్టం చేసుకునేందుకు, ముఖ్యంగా పేరు పొందినటువంటి నేతలు ఎవరైతే వస్తే దానివల్ల ముందుకు సాగడానికి అవకాశం ఉంటుందని చెప్పి అంటున్న తరుణంలో రాబోయేటటువంటి రోజుల్లో ఈ పార్టీ బలోపేతానికి ఇది ఒక్కటే మార్గం అవుతుంది. కాంగ్రెస్లో చేరతారని చెప్పి భావించినప్పటికీ కూడా కాంగ్రెస్లో వైఎస్ షర్మిల గారు ఎలక్షన్ ముందు ఉన్నటువంటి స్పీడ్ ప్రస్తుతానికి లేకపోవడం వల్ల వారి దృష్టిని ఆకర్షించడానికి లేదా కొత్తగా నేతలు అందులో చేరడానికి అవకాశాలు అనేవి లేవు. కేంద్రంలో ప్రభుత్వం బీజేపీ అంటే సంకీర్ణ ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం ఉన్నప్పటికీ కూడా బీజేపీ లీడ్ చేస్తున్న సందర్భంలో మరి ఈ పార్టీలో చేరితే అన్ని పార్టీలకు సంబంధం ఉన్నట్టుగానే లెక్క అనే దృష్టితోటి అందులోకి చేరడానికి ప్రయత్నిస్తున్నారు. జనసేనలోని కొంతమందిని చేర్చుకోవడానికి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా విముఖత చూపుతుండడం, అదేవిధంగా టీడీపీలో ఇంక చేరడానికి ఎట్టి పరిస్థితుల్లో వారు మొదటి నుంచి వైరం టీడీపీతోనే ఉన్న నేపథ్యంలో, టీడీపీపై అనేక విమర్శలు చేసిన నేపథ్యంలో టీడీపీని వీడి ఎలాగోకలాగా తమ మనుగడ సాధించుకోవడానికి నాయకులందరూ కూడా ప్రయత్నిస్తున్నారు. దానికి బీజేపీ ఒక్కటే మార్గం అని కనబడుతుంది. కాబట్టి రాబోయేటటువంటి రోజుల్లో బీజేపీ బలోపేతానికి ఇదొక్కటే మార్గం అని వారు కూడా భావిస్తున్న తరుణంలో ఈ రకమైనటువంటి వలసలు రావడం అనేది తథ్యం అనేది మనకి స్పష్టమవుతుంది. ధన్యవాదాలు. ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. మీ సన్మూర్తి, సామాజిక విశ్లేషకులు. నమస్కారం.